మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన మూగనోము. ఒక చక్కని కథను వినేద్దామండి. కొత్త జంట వామన్ రావు, విశాలాక్షి ఫస్ట్ షో సినిమా చూసొచ్చారు. తాళం తీసి అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తూనే అతని నోరు తెరుచుకుంది. సినిమాపై నీ సమీక్ష మొదలైంది. సినిమాలోని తప్పొప్పులపై అరగంట లెక్చర్ ఇచ్చాడు వామన్ రావు. భర్త మాటలు వింటూ డిన్నర్ రెడీ చేసింది భార్య విశాలాక్షి. డిన్నర్ చేస్తున్నంతసేపు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ అనడం తప్ప మరో మాట ఆమె నోటి నుండి రావడం లేదు. అతని వాగుడు ఆమెకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతోంది. వాగుడుకాయ అని మిత్రులు, బంధువులచే పిలవబడే వామన్ రావు పెళ్లి చూపుల్లో మచ్చలేని చంద్రబింబం లాంటి విశాలాక్షి మోము చూస్తేనే మనసు పారేసుకున్నాడు. వామన్ రావు పేరుకు తగ్గట్టు పొట్టిగా ఉంటాడని భయపడిన విశాలాక్షి 6 అడుగుల అందగాడిని చూసి సిగ్గుపడిపోయింది. మొదటి చూపులోనే మనసు పారేసుకుంది. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని గ్రహించిన పెద్దలు పెళ్లి ముహూర్తం పెట్టేశారు. పెద్దలు నిశ్చయించిన శుభముహూర్తాన చిరంజీవి వామన్ రావుకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విశాలాక్షి మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. 16 రోజుల పండుగ తర్వాత హైటెక్ సిటీలోని లగ్జరీ అపార్ట్మెంట్లో నూతన దంపతులు కొత్త కాపురం మొదలుపెట్టారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో వారి ఆఫీసులకు దగ్గరగా అపార్ట్మెంట్ తీసుకున్నారు. రోజు ఆఫీసు నుంచి రాగానే వంట చేయడం, వాట్సాప్లో సందేశాలు చూసుకోవడం, ల్యాప్టాప్లో చెస్ ఆడుకోవడం, ఏ పని చేస్తున్నా నోరు విప్పకపోవడం విశాలాక్షి ప్రత్యేకత. ఆమె ఎక్కడుంటే అక్కడ ఎదురుగా నిలబడి ఆఫీసులో తన పని, బాసు పొగడ్తలు, బాల్య విశేషాలు, చిన్నతనంలో చెల్లెలి ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు ఏదో ఒక విషయంపై వాగుతూ నోరు కట్టకపోవడం వామన్ రావు నిత్యకృత్యం. భర్త చెబుతున్న విషయాలు ఎంతో ఆసక్తిగా వింటుంది విశాలాక్షి. ముఖంలో భావాలు ప్రస్ఫుటమవుతాయి. వామన్ రావు ఆశ్చర్యకరమైన విషయం చెప్పినప్పుడు కళ్ళెంతెంత చేసుకొని అమ్మో అనే అర్ధాంగి, అతనేమైనా బాధాకరమైన సంగతి చెబుతున్నప్పుడు ముఖంలో విచారం ప్రకటిస్తూ అయ్యో అంటుంది. అంతకుమించి ఆమె నోట మాట రాదు. నా భార్యది బంగారు ఛాయ, పలుకు బంగారమే అనుకున్నాడు వామన్ రావు. రాత్రి పక్క మీద సరస సల్లాపాల్లోనూ వామన్ రావుదే వాగ్దాటి. నోరు ఆపరేటు చేయకుండా కోఆపరేషన్ విశాలాక్షి ప్రత్యేకత. భర్త వాగుడుకు భార్య అలవాటు పడింది. భార్య మౌనరాగాన్ని భర్త మాత్రం భరించలేకపోతున్నాడు. ఏమిటో ఈవిడి గారి తత్వం. తత్వాలు పాడుకోవడం వామన్ రావు అంతయింది. ఉలుకు పలుకు లేని భార్యతో సంసారం 4 నెలలకే నిస్సారం అనిపించింది వామన్ రావుకి. ఇలా జీవితాంతం మౌనరాగాన్ని భరించటం నా వల్ల కాదు. ఏదో చెయ్యాలి, ఆమెను మార్చాలి, ఇద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంసారం సాగించాలి అనుకుంటూ దిక్కుదోచక గడ్డం పెంచసాగాడు వామన్ రావు. 15 రోజుల నుంచి గడ్డం గీయకుండా విరాగిలా మారిన వామన్ రావుని చూస్తూ గడ్డం తీసేయమని సంజ్ఞ చేసింది విశాలాక్షి. నువ్వు గలగలా మాట్లాడే రోజునే గడ్డం తీస్తానని శపథం చేశాను అన్నాడు వామన్ రావు సీరియస్గా. పక్కున నవ్వింది భామామణి. చెంపకు చెయ్యి అంచుకుని కళ్ళు విప్పార్చి చూసింది. ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. ఆ ఫోజులో ముద్దొస్తున్న భార్యామణ్ణి చూస్తూ అద్దం ముందు పరిగెట్టాడు వామన్ రావు గడ్డం తీసుకోవడానికి. ఆదివారం ఉదయం స్నేహితునింటికి వెళ్ళాడు వామన్ రావు. మాటల సందర్భంలో తన భార్య మూగనోము గురించి ప్రస్తావించాడు. ఆమె నిశ్శబ్దాన్ని భరించటం చాలా కష్టంగా ఉంటోందని వాపోయాడు వామన్ రావు. ఓస్, ఈ మాత్రానికే బాధపడతావేం? నాకు తెలిసిన హోమియో డాక్టర్ ఉన్నాడు, ఇలాంటి కేసులు చిటికలో నయం చేస్తాడు అంటూ వామన్ రావుని హోమియో క్లినిక్కి తీసుకువెళ్ళాడు. 94వ నెంబర్. సాయంత్రం 6ంటికి రమ్మన్నాడు కాంపౌండర్. అబ్బా, ఎంత డిమాండు! బాగా పేరున్న డాక్టర్ అన్నమాట అంటూ సంతృప్తిని వ్యక్తం చేశాడు వామన్ రావు. సరిగ్గా సాయంకాలం 6 గంటలకి హోమియో క్లినిక్కి చేరుకున్నాడు. గంటసేపు నిరీక్షణ తర్వాత డాక్టర్ గారి రూంలోకి పంపించాడు కాంపౌండర్.
నెరసిన జుట్టు చూసి డాక్టర్ గారికి 60 ఏళ్ళు ఉండొచ్చని అంచనా వేశాడు. అనుభవజ్ఞుడే అనుకున్నాడు మనసులోనే. డాక్టర్ గారికి నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు. తన భార్య ప్రస్తావనను విశదీకరించాడు. భార్యను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నానని, ఆమె మౌనం తనను బాధిస్తోందని చెప్పి చెప్పి బాధపడ్డాడు. పాపం, ఆమె మనసులో ఏముందో తెలుసుకోలేక సతమతమవుతున్నానని విలపించాడు. వామన్రావు చెప్పిందంతా ప్రశాంతంగా విన్నాడు డాక్టర్. మీ భార్య అలా ఉండటానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. అది మీరు కనిపెట్టలేరు. నా వంటి మేధావులకే అలాంటి వ్యక్తుల మనోభావాలు అర్థమవుతాయి. నేనిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కరెక్ట్గా సమాధానాలు చెప్పండి. మీ భార్యమణి మౌనానికి కారణం ఇట్టే పట్టేస్తాను. మంచి మందుతో అట్టే నయం చేస్తాను అన్నాడు డాక్టర్. అడగండి సార్, మీ ప్రశ్నలకు ఠకాఠకామని సమాధానాలు చెప్పేస్తాను అంటూ హుషారుగా కాలర్ సర్దు కూర్చున్నాడు వామన్రావు. మీ శ్రీమతికి ఏ రంగిష్టం అడిగాడు డాక్టర్. అంటే అది ఏ రంగంటే ఏమో డాక్టర్, కరెక్ట్గా తెలీదు నసిగాడు వామన్రావు. మీ అర్ధాంగికి ఏ రుచులంటే ఇష్టం? ఐ మీన్ పులుపు, కారం, చేదు, తీపి అని అడిగాడు డాక్టర్. వామన్రావు నోరు వెళ్ళబెట్టాడు. మీ భార్యకు నగలు ధరించడం ఇష్టమా, సింపుల్గా ఉండడం ఇష్టమా? ఏ సినిమా హీరోయిన్ని లైక్ చేస్తుంది? హర్రర్ సినిమాలు చూస్తుందా లేదా కామెడీయా? ఏ టీవీ సీరియల్స్ చూస్తుంది? టీవీలో పొలిటికల్ వార్తలు మక్కువగా వింటుందా? బిజినెస్ న్యూస్ బింకంగా చూస్తుందా? అత్తగారితో గొడవలేమైనా ఉన్నాయా? మామగారితో మాట్లాడుతుందా? చిన్నతనం నుండి ఈమె ఇంతేనా, అల్లరి చేసేవారా అని అంటూ ప్రశ్నల వర్షం గుప్పించాడు హోమియో డాక్టర్. వామన్రావు నీళ్లు నమిలాడు. బుర్ర గోక్కున్నాడు. నుదుటిపై వేళ్లతో కొట్టుకున్నాడు. ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పలేక గుడ్లు తేలేశాడు. సిగ్గుపడ్డాడు వామన్రావు. ఏమిటలా అయిపోతున్నారు? భార్యని ప్రేమిస్తున్నానని గొప్పగా చెప్పారు. ప్రేమిస్తున్న భార్య ఇష్టాయిష్టాలు ఏమీ తెలుసుకోకుండా ఆమెను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలరు? అంటే మీ ప్రేమ మోసమన్నమాట. మీ మనసులో భార్యపై ప్రేమ లేదు. ఆమె ఉద్యోగం చూసి, ఆమె డబ్బు కోసం మీరు ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నట్లు తెలిసిపోతోంది. మీ మోసం గ్రహించిన ఆ అభాగ్యురాలు, ఆ అబల పాపం వేదనతో గుండెల్లో బాధను దిగమింగుకొని మనసు చంపుకొని నిస్సహాయంగా మౌనంగా విలపిస్తూ తప్పనిసరి పరిస్థితిలో గతి లేక సంసారం సాగిస్తోందన్న మాట తన అనుభవం రంగరించి తేల్చి చెప్పేశాడు హోమియో డాక్టర్. డాక్టర్ మాటలు వింటూ బేరమన్నాడు వామన్రావు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. అతని గొంతు తడారిపోయింది. గుండెల్లో మంటగా అనిపించి డాక్టర్ వైపు బాధగా జాలిగా చూశాడు. ఒక వెర్రినవ్వు నవ్వాడు. గొంతు పెగిల్చుకొని, అబ్బే, నాది నిజమైన ప్రేమే డాక్టర్ గారు. నా విశాలాక్షిని వదిలి నేనొక్క క్షణమైనా ఉండలేను. నా భార్యే నా సర్వస్వం. నన్ను నమ్మండి. నా భార్యను మాట్లాడే మనిషిని చేయండి ప్లీజ్ అంటూ డాక్టర్ చేయి పట్టుకున్నాడు. ఐసి అంటూ గడ్డం నిమురుకున్నాడు డాక్టర్. చాలా ఖర్చు అవుతుంది అంటూ వామన్రావు రియాక్షను గమనించాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా విశాలాక్షి మాటకారి కావాలి అంతే అన్నాడు వామన్రావు. దారిలోకి వచ్చాడు గురుడు. ఇద్దరూ సంపాదన పరులే, జోబులు ఖాళీ చేసి పంపించొచ్చు అనుకుని చిరు దరహాసం చిందించాడు డాక్టర్. 3 చిన్న చిన్న సీసాలు తీసి మాత్రలతో నింపి 3 రకాల అరకు పోసి సీసాలు కుదిపి మూత బిగించి వాటిపై అంటించిన కాగితాలపై 1, 2, 3 అనే అంకెలు వేసి 3 సీసాలు వామన్రావు చేతికిచ్చాడు డాక్టర్. చాలా పవర్ఫుల్ ఇంపోర్టెడ్ మెడిసిన్ మీకు స్పెషల్గా ఇస్తున్నాను. రోజు 3 పూటల 5 మాత్రలు నోట్లో వేసుకుని చప్పరించమనండి మీ అర్ధాంగికి. అసలు విషయం తెలియనివ్వకండి. బలానికి మందు అని చెప్పండి అన్నాడు డాక్టర్ గంభీరంగా. ఈ మాత్రలు అయిపోగానే వచ్చి కలవండి. ఈసారి వచ్చినప్పుడు ఆమె ఇష్టాలు తెలుసుకురండి. నా ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా కావాలి అంటూ 3 సీసాలు 3000 చెల్లించమన్నాడు. వామన్రావు 3000 చెల్లించి బయటపడ్డాడు.
రூపాయలు మందిచ్చి 3000 గుంజగలిగిన తన మేధాశక్తికి అభినందించుకుంటూ నెక్స్ట్ అన్నాడు డాక్టర్. ఇంటికి రాగానే భార్యకి హోమియో మందులు అందజేశాడు వామన్రావు. నువ్వీ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు. స్త్రీలు ఎక్కువగా కాల్షియం మాత్రలు వాడాలని మా ఫ్రెండుకి తెలుసున్న హోమియో డాక్టర్ చెప్పాడు. ఈ మందులు ఆయనే ఇచ్చాడు. నెల రోజులు వాడు, శక్తి వస్తుంది అంటూ మాత్రలు ఎలా వాడాలో చెప్పాడు. థ్యాంక్స్ అంటూ నవ్వుతూ సీసాలు తీసుకుని భర్త అటు వెళ్ళిపోగానే మాత్రల సీసాలు డస్ట్బిన్లో పారేసింది విశాలాక్షి. 15 రోజులు గడిచాయి. విశాలాక్షి మౌనం మాత్రం వీడలేదు. ఆశగా చూస్తున్న వామన్రావుకు నిరాశే ఎదురైంది. ముద్దు మాటలతో నన్ను మురిపిస్తావనుకున్నాను. హాస్యవల్లరితో అలరిస్తావని ఆశపడ్డా. గలగలా మాట్లాడుతూ మనసును రంజింపజేస్తావని మోజపడ్డాను. నోరు విప్పితే ముత్యాలు రాలిపోతాయన్నట్లు మౌనమేళనే వయ్యారి భామ అని ప్రశ్నించుకున్నాడు వామన్రావు. జవాబు దొరక్క గోళ్లు కొరుక్కున్నాడు. మన అమ్మాయి అసలే వాగుడుకాయ. వసపోసిన పిట్టలా వాగుతూ ఉంటుంది. చిన్నప్పుడు రోజు స్కూల్ నుండి రాగానే స్కూల్లో విశేషాలు గంటలు గంటలు పూసగుచ్చినట్లు చెప్పేది. వయసు వచ్చాక వాగుడు తగ్గుతుంది అనుకున్నాం. ఏం మారలేదు. కాలేజీ కబుర్లతో ఇల్లంతా సందడే. విశాలాక్షి పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళాక ఇల్లు చిన్నబోయింది. భయంకర నిశ్శబ్దం భరింపరానిదిగా ఉంది. నాకేం తోచడం లేదు. అల్లుడు అమ్మాయిని ఎలా భరిస్తున్నాడో అన్నాడు పరశురం, విశాలాక్షి తండ్రి ఆదివారం టీ సేవిస్తూ. అవునండి, విశాలాక్షి కాపురానికి వెళ్ళాక నాకు తోచడం లేదు. దాని సంగతి మనకు తెలుసుగా. ఏది మనసులో దాచుకోలేదు. గలగలా మాట్లాడేస్తుంది. ఒట్టే అమాయకురాలు. అందుకే కాపురానికి పంపే ముందు దానికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాను. భర్తతో ఎలా మసులుకోవాలో వివరించాను. 6 నెలల పాటు నోరు విప్పవద్దన్నాను. అల్లుడి ఇష్టాయిష్టాలు గమనించి మసులుకోమన్నాను. మితంగా మాట్లాడి అల్లుడితో సఖ్యంగా మెలగమన్నాను. 6 నెలల వరకు అల్లుడి మాట వినడం తప్ప తను నోరు విప్పనని విశాలాక్షి కాపురానికి వెళ్లే ముందు నాకు మాట ఇచ్చింది. అది మాట తప్పదండి, చెప్పింది అరుంధతి, విశాలాక్షి తల్లి. కాపురానికి పంపే ముందు కూతురికి మంచి సలహాలిచ్చిన తల్లిని అభినందించాడు పరశురం. ఆ రోజు రాత్రి క్యాలెండర్లో తేదీ చూస్తూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది విశాలాక్షి. 6 నెలలు 6 యుగాల్లా గడిచాయి అనుకుంటూ గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలింది. ఈ రోజుతో అమ్మకిచ్చిన మాటకు కాలం చెల్లింది. వామన్రావు నాలాగే వాగుడుకాయే. మా ఇద్దరిది ఒకే మనస్తత్వం. వామన్రావు లాంటి మాటగాడు భర్తగా దొరకడం నా అదృష్టం. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్ అంటూ సంతోష తరంగాలలో తేలిపోయింది విశాలాక్షి. మర్నాడు ఉదయం పక్క మీద నుండి లేస్తూనే గుడ్ మార్నింగ్, శుభోదయం అంటున్న భార్య వైపు వింతగా చూశాడు వామన్రావు. కాఫీ తాగుతూ గలగలా మాట్లాడుతున్న అర్ధాంగి మాటలు నోరు వెళ్ళబెట్టుకుని వింటున్నాడు. వామన్రావు ఆనందం అవధులు దాటింది. హోమియోపతి మందు భలే పనిచేసింది అనుకున్నాడు. ఆ సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే విసుగు విరామం లేకుండా తన చిన్ననాటి సంగతులు కథలుగా చెప్తున్న శ్రీమతి మాటలు వింటున్న వామన్రావు నోరు మెదపలేకపోయాడు. రాత్రి నిద్రపోయేదాకా శ్రీమతి సోది సాగిస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం లేస్తూనే విశాలాక్షి నోరు విప్పింది. 6 నెలలుగా మనసులో దాచుకున్న విషయాలు బయటపడుతున్నాయి. అమ్మా నాన్నలతో గడిపిన మధుర క్షణాలు ధారావాహికంగా వివరిస్తోంది. వామన్రావు నోరు మూగబోయింది. ఆ రోజు నుండి రోజు ఆఫీసు నుంచి రాగానే ఆఫీసులో జరిగిన విశేషాలు తూచా తప్పకుండా ఏకరో పెడుతున్న భార్యామణిని చూస్తూ నిస్సహాయంగా నీళ్లు నములుతున్నాడు వామన్రావు. రాజకీయాలపై వాగ్బాణాలు సంధిస్తున్న అర్ధాంగి వైపు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగల ఆమె వాగ్దాటి ముందు వామన్రావు నిలబడలేకపోతున్నాడు. ఆఫీసు నుండి ఇంటికి రావడానికి భయపడుతున్నాడు వామన్రావు. భావి జీవితానికి తలుచుకుని బావురమన్నాడు. గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ దిగ్గులు చూస్తున్నాడు. మరో వారం రోజుల తర్వాత హోమియోపతి డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. విషయం వివరించి కాపాడమంటూ డాక్టర్ గారి చేతులు పట్టుకున్నాడు. మళ్ళీ 3 సీసాలు తీశాడు డాక్టర్.
మాత్రలతో సీసాలు నింపి 3 రకాల అరకులు పోసి సీసాలు కుదిపి మూత బిగించి 1, 2, 3 అని అంకెలు వేసి వామన్రావు చేతికిచ్చాడు. ఈ మాత్రలు మీ భార్యకు కాదు, మీకే మందహాసం చేశాడు డాక్టర్. నాకా? నాకెందుకు? అని అడిగాడు వామన్రావు బుర్రగోక్కుంటూ. నీ భార్య మాటల ప్రోగ్రాం వింటూ మీరు తట్టుకోవడానికి, మీకు మానసిక శక్తికి అని వివరించాడు డాక్టర్. మాత్రలు తీసుకుని 3000 చెల్లించి ముఖం వేళ్లాడేసుకుని ఇంటి ముఖం పట్టాడు వామన్రావు. నిన్నటి వాగుడుకాయ ఇప్పుడు నోరు విప్పడానికి భయపడుతున్నాడు. ఎలా ఉంది మిత్రులు? చాలా ఫన్నీగా ఉంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.